మన దేశంలో ఉన్న చార్ధామ్‌లలో ఒకటిగా, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏడవదిగా రామేశ్వర జ్యోతిర్లింగం విరాజిల్లుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల చేత విశిష్ట పూజలు అందుకుంటున్నాడు. బంగాళాఖాతాన్ని ప్రాచీన కాలంలో పూర్వ సముద్రంగా వ్యవహరించేవారు. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో ఈ ప్రదేశం పునీతమైంది. ఇప్పుడు మనం ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది, ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయం గురించి తెలుసుకుందాం. శివపురాణం ఆధారంగా జరిగిన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతా లక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు తిరిగి వస్తూ మధ్యలో గంధమాదాన పర్వతం మీద ఆగారు. అక్కడ మునులందరూ శ్రీరాముడిని చూసి చాలా ఆనందించారు. రావణుడిని చంపి తమను రక్షించిన శ్రీరామచంద్రుని పరిపర విధాలా ప్రశంసించారు. అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో, తాపసోత్తములారా, నేను రావణుని సంహరించాను. అతడు ఒక బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది. అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. వారందరూ ఆలోచించి, రామచంద్ర, దీనికి ఒక్కటే మార్గం. శివలింగం ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకము సోకదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడిని పిలిచి, హనుమ, కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకునిరా. శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వర్లు అన్నారు. చెప్పిన తడవుగా రివ్వున గాల్లోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు. విధి విధానంగా లింగ ప్రతిష్టనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు. ముహూర్తం దగ్గర పడుతోంది. హనుమంతుడు మాత్రం ఇంకా రాలేదు. అందరి చూపు ఆకాశం వైపే ఉంది. మునీశ్వరులందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో మునీశ్వరులకి ఒక ఆలోచన వచ్చి ఇలా అన్నారు, రామచంద్ర, రాద్వీమ తల్లి సీతాదేవి ఇక్కడ ఉన్న ఇసుకతో లింగాన్ని చేస్తే దానికి ప్రాణప్రతిష్ఠ చేద్దాము అన్నారు మునీశ్వరులు. శ్రీరాముడు కూడా సరే అన్నాడు. అప్పుడు సీతాదేవి ఇక్కడ ఉన్న ఇసుకతో ఒక లింగాన్ని అయితే నిర్మించారు. మునీశ్వరులందరూ కలిసి ఆ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇంతలో హనుమంతుడు వచ్చి, అయ్యో, శివలింగ ప్రతిష్ఠ అయిపోయిందా? నేను సమయానికి రాలేకపోయానే, రామచంద్ర ప్రభు ఆజ్ఞ పాటించలేకపోయానే అని చెప్పి బాధపడుతున్నాడు. శ్రీరాముడు ఓదార్చిన హనుమంతుడు వినలేదు. చివరకు రాముడు, హనుమా, ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుక లింగాన్ని పీకేయ్, నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠిద్దాము అన్నాడు. హనుమ చాలా రకాలుగా ప్రయత్నించినా లింగంలోని ఇసుక రేణువు కూడా కదలలేదు. అప్పుడు శ్రీరాముడు, హనుమా, చూసావు కదా, ముహూర్త బలం అంటే అదే. నేను ప్రతిష్ఠించిన లింగము రామేశ్వర లింగంగా పిలువబడుతుంది. నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించు. అది హనుమదీశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అన్నారు. అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు కూడా, సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగాన్ని నువ్వు ప్రకలించలేవు అని పలికి తాను ఇచ్చిన జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం ఎదురుగుండా పెట్టి పూజించమని పలికాడు. అది స్ఫటికలింగంగా కలియుగాంతం వరకు భక్తులకు దర్శనమిస్తుంది అని చెప్పాడు. అలాగే రామేశ్వరం చేరుకున్న వారు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగంతో పాటు ఈ కైలాసం నుంచి వచ్చిన స్ఫటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తేనే సంపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది అని చెప్పి వరమిచ్చాడు. ఈ రకంగా రామేశ్వరంలో 2 లింగాలైతే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.